హాయ్ అండి. నేను ఎట్ ద రియాలిటీ 981 ఛానల్ నుంచి మీ ముందుకు వచ్చాను. ఇలా మీ ముందుకు రావడానికి చాలా టైం పట్టింది. కనీసం 1 ఇయర్ అవుతుంది. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే నేను చేస్తున్నాను. ఇదే ఫస్ట్ వీడియో మళ్ళీ రీస్టార్టింగ్. అది కూడా నాకు ఇదిగోండి ఈ 2 లవ్ బర్డ్స్ తీసుకొచ్చుకున్నాను. ఇలా ఈ లవ్ బర్డ్స్ తెచ్చుకోవడానికి కారణం ఏమిటంటే దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ చెప్తున్నాను ఇప్పుడు. ఈ స్టోరీ ద్వారా మీ ముందుకు వచ్చాను. మళ్ళీ నేను అనుకోకుండా ఒక లవ్ బర్డ్ వైట్ది ఎవరో పెంచుకుంటుంటే అది ఎగురుకుంటా మా వారి దగ్గర పడిపోయింది. అది ఇంటికి తీసుకురానా అని అడిగారు ఫోన్ చేసి. తీసుకురమ్మన్నాను. అది కొంచెం హెల్త్ ఇది వల్ల అది ఉన్నది 24 అవర్సే. కానీ అసలుకి ఎంత అటాచ్మెంట్ అంటే రెక్కలు కట్టేని కదా, బాగా క్లోజ్గా అసలు మాతో చాలా స్పెండ్ చేసింది. అది ఉంటే మెంటల్గా కూడా ఎంతో రిలాక్సింగ్ దొరికినట్టుగా అనిపించింది. సో నెక్స్ట్ డే అది అంటే ఎగిరిపోయింది. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేపాటికి నాకు చాలా బాధేసిందంటే ఎలా అంటే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అంత ఫీలింగ్ వచ్చింది. అలా ఈ 24 అవర్స్లో అది నాకు అంత దగ్గరగా అయిపోయింది. సరే నేను లవ్ బర్డ్స్ తెచ్చుకుందామని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి మా వారు నేను కలిసి లవ్ బర్డ్స్ తెచ్చుకున్నాము. ఇంకా ఎగిరిపోయింది కదా, ఇంకా అది ఇదిగోండి ఇలా పంజరము చక్కగా 2 తీసుకొచ్చాను, గ్రీను ఎల్లో. రియల్గా చెప్పాలంటే ఇది ఎల్లో, ఫస్ట్ తెచ్చిన ఎల్లో కాదు. ఇలా ఈ 2 పెంచుకుంటున్నాను తీసుకొచ్చి. అనుకోకుండా ఏమైంది, ఓపెన్ చేస్తాంగా ఫుడ్ పెట్టడానికి, అదిలోంచి ఒక ఎల్లో బోర్డు నేను చూస్తుండగానే నేను అక్కడే ఉన్నాను, కళ్ళు ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక చూసుకో, దీన్ని కూడా వదిలేసేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అని మా వారికి ఫోన్ చేసి చెప్పాను. ఎల్లో బోర్డు వెళ్ళిపోయిందండి. దానికి నేను పేర్లు కూడా పెట్టాను. ఆ పేర్లు అంటే ఎగిరిపోయిన దాని పేరేమో చిచోరి పెట్టా. ఉన్న గ్రీన్ దాని పేరేమో జిచోరి అని పెట్టా. జిచోరి అని ముద్దుగా చక్కగా పిలుచుకుంటూ నేను 1 వీక్ ఉన్నాయి. అది కూడా 1 వీక్ ఉంది. చక్కగా తీసుకుంటే చేతిలో ఒదిగిపోయింది, బాగా ఉంది, అంతా బాగానే ఉంది. చూసారా, ఆ చిన్న పక్షికి ఆ మైండ్ ఎంత ఉందంటే దాని తెలివితేటల ముందు మనం ఎంత బాడీ ఉంచుకుని మనకు అంత తెలివితేటలు లేవు కదా అనిపించింది. వీళ్ళు చూసుకొని దానికి సమయం దొరికింది, వెళ్ళిపోయింది. వారం రోజులు మంచిగా చూసినా సరే అది వెళ్ళిపోయింది. సరే దీన్ని కూడా వదిలేద్దాంలే అనుకునేపాటికి మా వారు అన్నారు, వద్దులే, ఎండలు కదా, ఎలాగో తెచ్చుకున్నాము, కొంచెం వర్షాలు పడిన తర్వాత మనం వదిలేద్దాం, అంతవరకు ఉంచుకుందాం. కానీ ఒక్కదే ఇది అసలు అది వెళ్ళిపోయింగానే ఇది అస్సలకి దాని అన్నం తిల్లా, మంచిలు తాగలా, అన్నం తిల్లా, మంచిలు అన్నం అంటే అది గింజలు తినమ్మా అని అంటే తినలేదండి. అప్పుడు దాంతో నేను ముద్దు చేసి, అమ్మ నీకు అది వస్తుంది, లేదంటే ఇంకో దాన్ని తీసుకొస్తాను అని చెప్పి బుజ్జగించి చెప్పితే అప్పుడు తినింది. ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి దీన్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోయింది ఎల్లోది మాట. అందుకని చెప్పేసి మా వారు ఇంకా ఎల్లోది దాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు సో ఈ 2 మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నాయి. ఇది మా జిచోరి స్టోరీ మాట. ఈ స్టోరీ ద్వారా మీ ముందుకు వచ్చాను. కానీ నాకైతే ఎంత వీటితో టైం స్పెండ్ చేస్తుంటే ఎంత అసలు మెంటల్గా ఎంత ప్రశాంతత
ప్రశాంతంగా ఉందన్నమాట. ఉంచుకుంటాము. కొంచెం వర్షాలు పడి చల్లదనం వస్తే అప్పుడు పంపించేసేద్దాములే అని అనుకుంటున్నాను. చూద్దాం అప్పటికి నా మనసు మారిద్దో, అవి నేను పంపించినా మళ్ళీ నా దగ్గరికి వస్తాయో. అటాచ్మెంట్ అంటే అంతే కదా అని అసలకి దానికి కూడా పేరు పెట్టా. 24 అవర్స్కి ఆ ఎగిరిపోయిన పక్షికి, సింగిల్గా వచ్చిన పక్షికి పీకు అని పేరు పెట్టా. ఆ పీకుగాడు వచ్చి వెళ్ళిపోయింది. అది మర్చిపోలేనమాట. ఇప్పుడు కూడా గుర్తుకొస్తుంది. అది అంత అటాచ్మెంట్, అంత యాక్టివ్ అంటే దీపం పెడితే ఈ ఫింగర్స్ పైన అది నుంచుందండి పొద్దున్నే. అసలు అలా ట్రైనింగ్ ఇచ్చారో ఏమో కానీ అసలు చాలా అది మనసుని ఆకట్టుకుంది. ఇదండి, మళ్ళీ ఇంకొక వీడియోతో, సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఎన్ని రోజులు బ్రేక్ ఇచ్చినా కూడా నా ఫాలోవర్స్ నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. 1 year బ్రేక్ అయినా సరే నాకు నా సబ్స్క్రైబర్లు నాకు ఉన్నారు. మళ్ళీ ఫాలో చేసే వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ఇంకా అది వీడియోలు చూస్తున్నారు పాతవి. థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. బాయ్.